హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. దారుణమైన పిచ్, 15 వికెట్స్ పడ్డాయి డే 2 రోజున. ఇండియా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 2 రోజున 15 వికెట్లు పడ్డాయి. ఫస్ట్ డే రోజున కూడా 11 వికెట్స్. సో ఇప్పుడు 26 వికెట్స్ ఆఫ్ పాల్ ఫాలెన్. అండ్ బ్యాటింగ్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. బాల్ టర్న్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. బ్యాటింగ్ చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. 39 made by KL Rahul is the highest score in the match so far. సో ఎవ్వరు కూడా ఏ బ్యాట్స్మెన్ కూడా అక్కడ కంఫర్టబుల్గా లేని పరిస్థితి. ఏదో 4th డేనో 5th డేనో అలా ఉంది, పిచ్ కాస్త బాగా టర్న్ అవుతుంది, బౌన్స్ అవుతుంది అంటే అనుకోవచ్చు. సెకండ్ డే రోజు ఇలా ఉండడం అనేది నిజంగా అంటే ఆ క్యూరేటర్ నాలా లేకపోతే మన బీసీసీఐ వాళ్ళు ఏంటో టర్నింగ్ పిచ్ ఇద్దాం అనుకున్నారో ఏంటో. ఇండియా 4 స్పిన్నర్స్ ఆడారంటే బహుశా ఇండియన్ టీమ్ హ్యాస్ దట్ ఇంక్లింగ్. వాళ్ళకి తెలుసు పిచ్ టర్న్ అవుతుంది. కానీ సెకండ్ డేని ఇలా బిహేవ్ చేయడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పిచ్కి చాలా బ్యాడ్ రిమార్క్స్ ఐసీసీ నుంచి కూడా చివాట్లు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ డే రోజు 15 వికెట్లు పడ్డం ఏంటి, చాలా 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 దారుణం. అయితే ఈరోజు మార్నింగ్ డ్రింక్స్ బ్రేక్ వరకు సిచ్యుయేషన్ ఓకే, అంత ఈజీగా ఏం లేదు. బోత్ కేఎల్ రాహుల్, ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అండ్ వాషింగ్టన్ సుందర్ కాషియస్గా వెళ్ళారు. సో డ్రింక్స్ టైంకి మన స్కోర్ 75 for 1. ఆ స్టేజ్లో ఇండియా ఒక పెద్ద స్కోర్ చేస్తుందిలే, పర్లేదు ఇద్దరు సెటిల్ అయ్యారు అనుకున్నాం. అండ్ డ్రింక్స్ బ్రేక్ అవుతానే సెమెన్ హార్మర్కి బౌలింగ్ ఇచ్చాడు టెంబో బౌమా, సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్. యాక్చువల్లీ ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉన్నప్పుడు ఒక ఆఫ్ స్పిన్నర్ ముందే తీసుకురావాల్సింది. కేశవ్ మహారాజ్ వాజ్ బౌలింగ్ ఇన్ ద మార్నింగ్ సెషన్. ఫస్ట్ ఓవర్ అంతా అతను బౌలింగ్ వేశాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. కానీ అతనికి అంత టర్న్ దొరకలేదు. కానీ ఎప్పుడైతే సైమన్ హార్మర్ బౌలింగ్కి వచ్చాడు ఆఫ్ స్పిన్నర్, ఫస్ట్ బాల్ బ్రహ్మాండ టర్న్ అయింది. సెకండ్ బాల్కి గాట్ రిడ్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. సో అతన్ని హీ వాజ్ గెటింగ్ ప్రొడిజియస్ టర్న్. బౌల్ అంత టర్న్ దొరికింది అతనికి. అంత టర్న్ దొరికి ఇండియన్ టీంలో ఏమో అంత లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో హీ వాజ్ ది హీరో ఫర్ దెమ్. అతనికి 4 వికెట్లు వచ్చాయి. రాహుల్ కూడా ఎక్కువసేపు లేడు, 39 చేసి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఒక 6 కొట్టాడు, పర్లేదు 29 చేసి వాషింగ్టన్ సుందర్. తర్వాత వికెట్లు టపా పడడం మొదలైంది. శుభ్మన్ గిల్ వచ్చాడు, ఒక బౌండరీ కొట్టాడు. బౌండరీ కొట్టి ఇమీడియట్గా అతనికి నెక్ స్పాజమ్స్. అతనికి అంతకుముందు కూడా ఉంది ఆ ప్రాబ్లం, గతంలో కూడా ఉంది. ఆ మెడ నొప్పి వచ్చేసరికి అతను ఇమీడియట్లీ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతను బ్యాటింగే చేయలేదు. ఇది ఏంటంటే అతన్ని అన్ని ఫార్మాట్లో ఆడిస్తున్నారు, అతను ఏదో ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ టేకింగ్ టాల్ ఆన్ హిమ్. సో మొన్న టెస్ట్ మ్యాచ్లో ఆడాడు వెస్టిండీస్తో, తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి 1 డేస్ ఆడాడు, వరుసగా 5 T20s ఆడాడు. సో అతనికి ఏ మాత్రం రెస్ట్ లేదు. అండ్ హీ వాజ్ ట్రావెలింగ్, అదొక కాంటినెంట్, ఆస్ట్రేలియా కాంటినెంట్ ఇక్కడికి వచ్చి మెంటల్గా ఫిజికల్గా టైర్డ్ అయిపోయారు. సో దట్ ఈస్ టేకింగ్ ఇట్స్ టాల్ ఆన్ హిమ్. సో అతనికి ఇమీడియట్లీ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. రిషబ్ పంత్ తనదైన స్టైల్లో అగ్రెసివ్ హిట్టింగ్, 6లు కొట్టడం, రివర్స్ స్వీప్లు కొట్టడం. రివర్స్ స్వీప్ అతను చాలా కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే బాల్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ పిచ్ అయినప్పుడు దాన్ని రివర్స్ స్వీప్ ట్రై చేస్తాడు. ఎందుకంటే అవుట్ సైడ్ ద స్టంప్ పిచ్ అయినప్పుడు ఎల్బిడబ్ల్యూ అవకాశం ఉండదు. ఒకవేళ బాల్ మిస్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ హీ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్ అగేన్స్ట్ స్పిన్నర్స్ మీద ఎదురుదాడి తనదైన స్టైల్లో. రిషబ్ పంత్ ఉంటే ఇండియాకి ఒక సబ్స్టాన్షియల్ లీడ్ వచ్చింది. రిషబ్ పంత్ అన్ఫార్చునేట్లీ అతను మంచి డెసిషన్ ఏంటంటే కార్బన్ బాష్ ఒక పేసర్ని తీసుకొచ్చాడు, టెంబో బౌమా. అండ్ అతను రిప్ కేజ్కి అటెంప్ట్ చేసి ఒక బౌన్సర్ వేసాడు. దాన్ని ఫెండ్ చేసే ప్రయత్నంలో కీపర్ క్యాచ్ ఇచ్చాడు రిషబ్ పంత్ గాట్ 27. బట్ రిషబ్ పంత్ కనుక అవుట్ అవ్వకుండా ఉంటే అతను, ఎందుకంటే స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేస్తాడు కాబట్టి 6లు కొడతాడు, రివర్స్ స్వీప్లు కొడతాడు, సిచ్యుయేషన్ డిఫరెంట్గా ఉండేది. బట్ రిషబ్ పంత్ అవుట్ అవ్వడం ఒక పెద్ద సెట్ బ్యాక్ ఇండియాకి. బట్ స్టిల్ మిగతా వాళ్ళు ఫైట్ చేసి జడేజా కూడా 27 చేశాడు. అక్షర్ పటేల్ చివరిలో ఉండి ఒక 19 అంతా చేశాడు. జురెల్ ఒక 14 చేశాడు. బట్ ప్రతి ఒక్కరికి ప్రతి బాల్ సర్వైవల్ చాలా డిఫికల్ట్గా ఉంది. బౌన్స్ అవుతుంది, టర్న్ అవుతుంది. ముఖ్యంగా హార్మర్ గాట్ 4 వికెట్స్, కేశవ్ మహారాజ్ గాట్ రిడ్ ఆఫ్ రాహుల్. అండ్ ఆ బౌన్స్ని యూజ్ చేసుకుని మార్క్ యాన్సన్ 3 వికెట్లు తీశాడు. కార్బన్ బాష్కి దట్ ఇంపార్టెంట్ రిషబ్ పంత్ వికెట్ వచ్చింది. సో బ్యాటింగ్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాట్స్మెన్. ఎవరు కూడా అక్కడ అంటే వీ నీడెడ్ బ్యాట్స్మెన్ లైక్ పుజారా, లక్ష్మణ్, అలాంటి వాళ్ళైతే ఈ పిచ్ మీద ఎలా ఆడాలో వాళ్ళకి తెలుసు. ఆ పేషెన్స్
ఉండేది. కానీ కరెంట్ ఇండియన్ లాట్ అలా లేరు కదా. జురెల్ లుక్డ్ వెరీ గుడ్, కానీ ఒక మంచి రిటర్న్ క్యాచ్ బై సైమన్ హార్మర్, దానికి అవుట్ అయ్యాడు. బట్ ఈవెన్ జడేజా లుక్డ్ అష్యూర్డ్. జడేజాకి ఉన్న ఎక్స్పీరియన్స్తో ఈ మేడ్ దోస్ 27 రన్స్. బట్ అయితే అతను కూడా మరి ఆ పిచ్ వేగరీస్ ఆఫ్ ది పిచ్ ఏదో ఒక రకంగా మీకు వన్ బాల్ విల్ కమ్ విత్ యువర్ నెంబర్ ఆన్ ఇట్. అలాగే ఏదో సడన్గా ఒక బాల్ వచ్చి మిమ్మల్ని అవుట్ చేస్తుంది. సో ఇట్ వాజ్ రియలీ అన్ అపాలజీ ఆఫ్ ఎ పిచ్. సో ఇలాంటి పిచ్ మీద బ్యాటింగ్ టెస్ట్ క్రికెట్ ఆడడం నిజంగా వెరీ బ్యాడ్ ఫర్ టెస్ట్ క్రికెట్. సో ఇండియా వాళ్ళు 159 చేస్తే ఇండియా కుడ్ మేనేజ్ ఓన్లీ 189 మాత్రమే చేయగలరు. శుభ్మన్ గిల్ బ్యాటింగ్ రాలేదు. మరి ఏమన్నా మరి రిషబ్ పంత్ లాంటి వాళ్ళు వచ్చారు కదా, బ్యాటింగ్ చేశాడు కదా. రిషబ్ పంత్ బ్యాటెడ్ విత్ బ్రోకెన్ టో, కాలి వేలు ఫ్రాక్చర్ ఉన్నా వచ్చి బ్యాటింగ్ చేశాడు. మరి శుభ్మన్ గిల్ మెడకి ఏదైనా చిన్న కాలర్ లాంటిది వేసుకుని వచ్చి బ్యాటింగ్ చేస్తుంటే బాగుండేది. బట్ ఏమో ఇంజరీ సీరియస్ కావచ్చు, అది అంటే అగ్రవేట్ అవుతుందని ఏమైనా భావించుంటారు, అందుకని అతను బ్యాటింగ్కి రాలేదు. సో ఇండియా, శుభ్మన్ గిల్ డిడ్ నాట్ బ్యాట్. సో ఇండియా 189 మాత్రమే చేసింది. 30 రన్స్ లీడ్ వచ్చింది. 30 కాకుండా 50 రన్స్ లీడ్ వచ్చి ఉంటే ఇండియాకి చాలా కంఫర్టబుల్ ఉండేది. బట్ టీకి ముందే వీ గాట్ రిడ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్, గాట్ రిడ్ ఆఫ్ ర్యాన్ రికల్టన్, ఎల్బిడబ్ల్యూ. కుల్దీప్ యాదవ్ తెలుసు కదా, అతన్ని బాల్ రీడ్ చేయలేక ఈ వాస్ గాట్ ప్లమ్ ఇన్ ఫ్రంట్. సో వికెట్ వచ్చింది మనకి, బాగానే ఉంది. తర్వాత తర్వాత సెషన్లో వరుసగా క్యూ కట్టారు సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్, ముఖ్యంగా జడేజా వరుసగా 4 వికెట్లు ఇచ్చాడు. ఇక్కడ ఇది టైలర్ మేడ్ ఫర్ జడేజా వెరీ వెరీ యాక్యురేట్ అండ్ ఫాస్ట్. 90, 95, 100 కూడా టచ్ అవుతుంది అతని స్పీడ్, 90 కిలోమీటర్స్. అంత స్పీడ్లో యాక్యురేట్గా బౌలింగ్ వేస్తూ, బాల్ టర్న్ అవుతూ, కొన్ని బాల్ స్ట్రైట్ అవుతూ, కొన్ని బాల్ బౌన్స్ అవుతూ. ఆ బౌన్స్కి అవుట్ అయ్యాడు మల్డర్కి బౌన్స్ సడన్లీ దట్ బాల్ టుక్ ఆఫ్ ఫ్రమ్ గుడ్ లెంత్. సో జడేజా టైలర్ మేడ్. అండ్ అక్షర్ పటేల్ మరో ఎండ్ నుంచి కూడా అతను కూడా మంచి బౌలింగ్ చేశారు. అక్షర్ పటేల్ వెరీ యాక్టివ్. సో వాళ్ళిద్దరికి ఎక్కువ బౌలింగ్ ఇచ్చారు. కుల్దీప్ యాదవ్కి వికెట్ వచ్చినా సరే ఈ బౌల్డ్ ఐ థింక్ ఓన్లీ 5 overs. సెకండ్ స్పెల్కి వచ్చి మరొక వికెట్ తీశాడు. సో వరుసగా జడేజా 4 వికెట్లు తీశాడు. అక్షర్ గాట్ 1 వికెట్. కొన్ని డిఆర్ఎస్లు వాడేసుకున్నారు, కానీ అంటే క్లోజ్ డెసిషన్స్, ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ అయింది. బట్ ఇండియాస్ డెఫినెట్లీ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్. 93 for 7. వాళ్ళ కెప్టెన్ టెంబా బౌమా ఒక్కడే బాగా ఆడతాడు. అతను ఒక్కడే చాలా పేషెంట్గా. అండ్ అంటే వీళ్ళు సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ ఏంటంటే ఇలాంటి పిచ్ మీద అన్ని ఫ్రంట్ ఫుట్ మీద ఆడాలి, కానీ వాళ్ళు బేసికలీ అంటే వాళ్ళకి ఎంత టర్న్ అవుతుందో తెలియక దే ట్రైంగ్ టు ప్లే ఇట్ ఆన్ ద బ్యాక్ ఫుట్. అది చాలా డేంజరస్. సో ఫ్రంట్ ఫుట్లో ఆడుకుని బ్యాక్ ఫుట్లో ఆడుతున్నారు వాళ్ళు, అంటే అన్నిసార్లు కాదు, చాలా సందర్భాల్లో. సో బట్ బౌమా పర్ఫెక్ట్గా ఈజ్ గోయింగ్ టు ద పిచ్ ఆఫ్ ది బాల్ అండ్ షోయింగ్ లాట్ ఆఫ్ పిచ్. ఐ థింక్ ఈజ్ నాట్ అవుట్ అండ్ 29. సో అతనికి కంపెనీ ఇస్తున్నాడు. కార్బన్ బ్యాష్ కెన్ బ్యాట్, హీఈస్ అన్ ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. ఈవెన్ సైమన్ హార్మర్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. కేశవ్ మహారాజ్ కెన్ బ్యాట్. మరి ఎంత వరకు వాళ్ళు సర్వే అవుతారు? ఇప్పటికీ ఇండియాకి వాళ్ళకి 63 రన్స్ లీడ్ ఉంది. సో ఇండియా 100 రన్స్ కంటే ఎక్కువ చేయడం కష్టం అవుతుంది ఈ పిచ్ మీద. మరి థర్డ్ డే రోజున పిచ్ మరింత దారుణంగా మరి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇండియా హ్యాస్ టు సర్వైవ్. అంటే సారీ, సో 100 లోపల అంటే వాళ్ళు 130కి ఆల్అౌట్ చేయాలి. వాళ్ళు 130 లోపల ఆల్అౌట్ చేయాలంటే మనకి టార్గెట్ 100 లోపల ఉంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. లేకపోతే ఇట్ కుడ్ గో ఐదర్ వే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు 93 ఉన్నారు కదా, వాళ్ళు ఒక 50-60 రన్స్ కనుక యాడ్ చేయగలిగితే లాస్ట్ 3 వికెట్స్కి, దట్ కుడ్ బి డేంజర్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్లో 4th innings స్కోర్స్ పెద్దగా ఏం లేవు. సో ఇలాంటి పిచ్ మీద చాలా కష్టం. అది బాలా హ్యాండ్ గ్రైండెడ్ అర్థం కావట్లేదు. చాలా డేంజరస్గా కొన్నిసార్లు స్పిన్నర్ బౌలింగ్ కూడా మీకు హెల్మెట్కి డైలీ కన్కషన్ ప్రోటోకాల్ చేయాల్సిన పరిస్థితిగా మనకు కనిపించి బహుమతి. సో ఇలాంటి సిచ్యుయేషన్లో డిఫికల్ట్ బ్యాటింగ్ కండిషన్స్. సో 100 లోపల ఉంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. బికాజ్ మనకున్న క్వాలిటీ ఆఫ్ బ్యాటింగ్. వాళ్ళు ఇద్దరు స్పిన్నర్స్తోనే బరిలోకి దిగారు. అఫ్కోర్స్ మార్క్రమ్ ఆల్సో కెన్ బౌల్. సో డిఫికల్ట్ బ్యాటింగ్ కండిషన్స్, వెరీ వెరీ బ్యాడ్ పిచ్. బట్ ఇప్పుడున్న స్టేజ్లో ఇండియాకి అడ్వాంటేజ్ ఉంది. జడేజా గాట్ 4 wickets, సైమన్ హార్మర్ గాట్ 4 wickets. బోత్ ఆఫ్ దెమ్ బౌల్డ్ రియలీ వెల్. అందరూ మన స్పిన్నర్స్ అందరూ మంచి బౌలింగ్ చేస్తారు. బుమ్రా బౌల్డ్ వెల్. బట్ ఐ థింక్ రేపు
ఫస్ట్ ఓవర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఓవర్లో వాళ్ళని కనుక ఆల్అౌట్ చేసేస్తే మనం ఐ థింక్ ఇండియా కెన్ విన్ ది మ్యాచ్ బిఫోర్ లంచ్ కాదు కానీ ఇన్ 2 సెషన్స్ టుమారో.